Hello my dear friends, welcome back to our channel My Dream My Goal. ఈ వీడియోకి వెళ్ళే ముందు చిన్న గమనిక, మీరు మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేసినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మొదటగా మీరు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియా బడ్జెట్కి సంబంధించినటువంటి 2019-2020కి సంబంధించినటువంటి బడ్జెట్ యొక్క అప్డేట్ చేయబడినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ అయితే కనుక మనము ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాము. 2014 $1.85 ట్రిలియన్ల ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 5 సంవత్సరాలలో ఎంతకు చేరిందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించెను. ట్రిలియన్ల అమెరికన్ డాలర్స్లో 1.95, 2.50, 2.7, 3.5. ఆన్సర్స్ అయితే మీరు గెస్ చేయండి, నేను కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తా. ద ఆన్సర్ ఈజ్ 2.7. సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో చైనా, అమెరికాల తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది? జపాన్, ఇండియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. ద ఆన్సర్ ఈజ్ ఇండియా. ఇంక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2019 ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో రానున్న దశాబ్ద కాలానికి దార్శనికతను ఎన్ని అంశాలతో ప్రకటించను? 7, 8, 9, 10. ద ఆన్సర్ ఈస్ 10. రాబోయే దశాబ్దానికి బడ్జెట్లో పేర్కొన్న 10 అంశాలతో కూడిన విజన్లోని అంశం భౌతిక, సాంఘిక అవస్థాపన సదుపాయాల నిర్మాణం, ప్రతి రంగానికి డిజిటల్ ఇండియా ఫలానా చేరువేత, పచ్చదనంతో కూడిన మాతృభూమి, నీలాకాశంతో కూడిన కాలుష్యరహిత భారతదేశం, ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఆటోమొబైల్స్, రక్షణ తయారీల ద్వారా మేక్ ఇన్ ఇండియాకి ప్రాధాన్యత. ఈ కోడ్ను ఉపయోగించి సరైనది ఎన్నుకోండి. ద ఆన్సర్ ఈజ్ 4. రాబోయే దశాబ్దానికి బడ్జెట్లో పేర్కొన్న 10 అంశాలతో కూడిన విజన్లోని అంశం నీరు, నీటి నిర్వహణ, శుభ్రమైన నదులు, బ్లూ ఎకానమీ, అంతరిక్ష కార్యక్రమాలు, గగనయాన్, చంద్రయాన్ మరియు శాటిలైట్ కార్యక్రమాలు, ఆహార ధాన్యాల ఎగుమతులు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల్లో స్వయం సమృద్ధి. దీనికి కూడా మీరు ఈ కోడ్ని అయితే ఎంచుకోవాల్సిందిగా ఉంది. ద ఆన్సర్ ఈజ్ 4th, ABCD. రాబోయే దశాబ్దానికి బడ్జెట్లో పేర్కొన్న 10 అంశాలతో కూడిన విజన్లోని అంశం ఆయుష్మాన్ భారత్, పోషకాహారంలో మహిళలు, పిల్లలు, పౌరుల భద్రత, ఆరోగ్యకర సమాజం, జన్ భాగీదార్తో టీమిండియా, కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన. ఈ కోడ్ను ఉపయోగించి సరైనది ఎన్నుకోండి. ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ అండ్ బి, ఏ కాదు, బి కాదు. ఇందులో సరైన సమాధానం ఏ అండ్ బి. ఇక నెక్స్ట్ చూస్తే బ్లూ ఎకానమీ దీనికి సంబంధించినది. చీకటి బజార్లు, ఎగుమతులన్నీ బ్లూ కలర్ ప్యాకింగ్ చేయుట, ఆర్థిక వృద్ధికి సముద్ర వనరులను సుస్థిరంగా ఉపయోగించుట, సముద్ర ఆవరణ వ్యవస్థను పరిరక్షిస్తూ ఉపాధిని, జీవన విధానాన్ని మెరుగుపరచుట. పైవనియు. దట్ ఆన్సర్ ఈస్ పైవనియు. బ్లూ ఎకానమీ అంటే ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం అయితే చూద్దాం. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరి అనేది పేర్కొనము. భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత సంవత్సరంలో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ప్రస్తుతం ఇది ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
5 సంవత్సరాల క్రితము 11వ స్థానంలో ఉండేది. 1, 2 and 3 సరి అయినవే. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1, 2 and 3. ఈ 3 కూడా సరి అయినవే. దట్ ఆన్సర్ ఈస్ 4th. గత 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలోని అంశం పరోక్ష పన్నులు, దివాలా, రియల్ ఎస్టేట్, పైవన్యూ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్యూ. ఈ 3 కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలోని అంశాలుగా వస్తున్నాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక గత 5 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం పౌరుల జీవితాన్ని మార్చడానికి దోహదపడింది? ఏ. వ్యాపారానికి సహాయపడే ముద్ర రుణాలు. బి. పొగలేని వంటగదిని స్త్రీలకు అందించుట. సి. ఇంటికి విద్యుత్ కనెక్షన్ అందించుట. డి. మరుగుదొడ్ల నిర్మాణంలో మహిళల హోందాతనాన్ని కాపాడుట. దీన్ని కూడా మీరు గుర్తించవలసింది ఏబిసిడీలుగా ఉంటుంది. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4. ఏ, బి, సి అండ్ డి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే గత 5 సంవత్సరాలలో ప్రధాన పరివర్తనాత్మక సంస్కరణలు ప్రవేశపెడుతూ సామాన్య మానవునికి సేవలు అందించడమైనది. అయితే ఈ బడ్జెట్లో వీటిని కొనసాగించేందుకు ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలని పేర్కొనెను. 1. అవస్థాపన సదుపాయాలు. 2. డిజిటల్ ఎకానమీ. 3. చిన్న మధ్య తరహా సంస్థల్లో ఉపాధి కల్పన. 4. పైవన్యూ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th, పైవన్యూ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానులో సరి అయినది గుర్తించవలెను. సో ఇక్కడ మనం చూస్తే కనుక భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొదటి ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరడానికి 5 సంవత్సరాల సమయం పట్టెను. గత 5 సంవత్సరంలోనే 1 ట్రిలియన్ డాలర్లను చేర్చడం అనేది. సి. నేడు భారత ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్కు సమీపంలో ఉంది. డి. 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలనేది ప్రస్తుత ప్రభుత్వ ఆకాంక్ష. దీన్ని కూడా మీరు ఈ కోడ్ని అయితే ఉపయోగించుకోవాలను. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th. ఏ, బి, సి అండ్ డి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2019-20 బడ్జెట్లో పేర్కొన్న విధంగా కనెక్టివిటీ అనేది ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటిది. అయితే వివిధ కనెక్టివిటీలను జతపరచండి. ఉడాన్, జలమార్గ వికాస్, సాగరమాల, భారత్మాల, డెడికేట్ ఫైట్ కారిడార్. ఇక్కడ ఇటు జాబితా బిలో చూస్తే కనుక అంతర్గత జల రవాణా ద్వారా అంతర్గత వాణిజ్యాన్ని సులభతరం చేయుట, జాతీయ జలమార్గం సామర్థ్యం పెంపుదల, చిన్న నగరాలకు విమాన సౌకర్యం, సాధారణ పౌరులు విమానాల్లో ప్రయాణించే సౌకర్యం, ఓడరేవుల అనుసంధానత, ఆధునీకరణ, ఓడరేవులతో అనుసంధానమైన పారిశ్రామీకరణ, జాతీయ రోడ్డు కారిడార్లు, రహదారుల అభివృద్ధి, సామాన్య ప్రజలకు ప్రయోజనం కల్పించేలా రైల్వే నెట్వర్క్ రద్దీని తగ్గించుట. ఆప్షన్స్. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th. బి, ఏ, సి, డి, ఈ. కరెక్ట్ ఆన్సర్ అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్, 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ కలిగి ఉన్న దేశం అమెరికా, చైనా, ఇండియా, బ్రెజిల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇండియా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ప్రమాణాల ఆధారంగా రవాణాకు వీలైన భారతదేశపు మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన చెల్లింపు వ్యవస్థను 2019లో ఆవిష్కరించిరి. అయితే దీని ద్వారా చేసే చెల్లింపులు: ఏ. మెట్రో సేవలు, బి. టోల్ ట్యాక్స్, సి. బస్సు ప్రయాణం, డి. పార్కింగ్ ఛార్జీలు, రీటైల్ షాపింగ్ చెల్లింపులు. ఇక్కడ కోడ్ను ఉపయోగించి సరైనది ఎన్నుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. ఏ, బి, సి అండ్ డి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాణిని జతపరచండి. జాబితా ఏ, జాబితా బి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హుల్,
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇక జాబితా బికి వస్తే కనుక భారత విత్త సంబంధ సేజ్, విమానయాన రంగంలో స్వయం సమృద్ధి సాధించుటకు ఇంజనీరింగ్ ప్రతిభ సామర్థ్యం, ఎలక్ట్రికల్ వాహనాలకు ప్రోత్సాహకాలు. ఇక మీరు కోడ్ని అయితే కనుక ఇక్కడ మీరు సరైనది ఎంచుకోవాలను. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ పథకం దీనికి ఉద్దేశించబడినది. 10,000 కోట్ల కేటాయింపులతో 3 సంవత్సరాల కాలానికి అమలుపరిచేందుకు 2019 ఏప్రిల్లో 2వ దశను ప్రారంభించను. ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలుకు ముందస్తు ప్రోత్సాహకాలు, ఛార్జింగ్ వసతుల ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్ వాహకాలను వేగంగా స్వీకరించే విధానాన్ని ప్రోత్సహించుట, చౌకైన మరియు పర్యావరణ అనుకూల ప్రజా రవాణాను అందించుట. పైవన్యు. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్యు. వీటన్నిటికీ కూడా ఈ పథకం అనేది ఉద్దేశింపబడినది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతమాల 2వ దశలో దీని కొరకు కేంద్రం రాష్ట్రాలకు సహాయం చేస్తుంది. 1. రాష్ట్రంలో అంతర్గత జలవనరుల అభివృద్ధి. 2. రాష్ట్ర రోడ్డు నెట్వర్క్ల అభివృద్ధి. 3. రాష్ట్రంలో వైమానిక రవాణా అభివృద్ధి. 4. రాష్ట్రంలో రైల్వే మార్గాల అభివృద్ధి. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2. రాష్ట్ర రోడ్డు నెట్వర్క్ల అభివృద్ధి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. క్రింది వానలో సరైనది. సరుకు రవాణాకు నదులను ఉపయోగించడం వలన రోడ్డు మరియు రైల్వేల రద్దీని తగ్గించవచ్చు. గంగా నది నౌకాయాన సామర్థ్యాన్ని పెంచుటకు కూడా జలమార్గ వికాస్ ఉపయోగపడుతుంది. 2019-20 సంవత్సరానికి ఫరక్కా వద్ద నావిగేషనల్ లాక్ను పూర్తి చేయనున్నారు. ఇక 4 పైవన్యు. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్యు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2019-20 బడ్జెట్ రైల్వేల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు 2018-2030 సంవత్సరాలకు ఎంత మొత్తం పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశాను. 50 లక్షల కోట్లు, 70 లక్షల కోట్లు, 100 లక్షల కోట్లు, 125 లక్షల కోట్లు. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 50 లక్షల కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 1 నేషన్ 1 గ్రిడ్ దీనికి ఉద్దేశింపబడెను. రాష్ట్రాలకు చౌకైన రేట్లకు విద్యుత్తును లభింపజేసేందుకు విద్యుత్ కనెక్టివిటీ కొరకు, రాష్ట్రాలకు చౌకైన రేట్లకు గ్యాస్ను లభింపజేసేందుకు గ్యాస్ కనెక్టివిటీ కొరకు, రాష్ట్రాలకు చౌకైన రేట్లకు నీటిని లభింపజేసేందుకు వాటర్ కనెక్టివిటీ కొరకు. పైవన్యు. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1. రాష్ట్రాలకు చౌకైన రేట్లకు విద్యుత్తును లభింపజేసేందుకు విద్యుత్ కనెక్టివిటీ కొరకు 1 నేషన్ 1 గ్రిడ్ ఉద్దేశింపబడినది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 2019-20 ఇండియా బడ్జెట్కి సంబంధించి ఈ క్రింది వాణిని జతం చేయండి. జాబితా ఏ, జాబితా బి. ఇక చూద్దాం. ఉజ్వల్ డిస్కమ్ ఎష్యూరెన్స్ యోజన, ప్రధానమంత్రి కర్మయోగి మన్ధన్ స్కీమ్, ఎంఎస్ఎంఈ వడ్డీ రాయితీ. ఇక జాబితా బికి వస్తే డిస్కమ్లకు ఆర్థిక మరియు నిర్వహణ పెట్టుబడులు అందించుట, వార్షిక టర్నోవర్ 1.5 లోపు ఉన్న ఆదాయపు 3 కోట్ల చిరు వ్యాపారులు, చిన్న దుకాణదారులకు పింఛను విస్తరించుట, సంవత్సరానికి 350 కోట్లు కేటాయించారు. ఇక కోడ్నైతే ఉపయోగించి సరైన సమాధానము ఎంచుకోవాలి. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 ఏ, బి, సి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 2019-20 బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు అందించిన సౌకర్యాలకు సంబంధించి 59 నిమిషాలలో ₹1 కోటి వరకు రుణాన్ని మంజూరు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు, జిఎస్టీ నమోదిత ఎంఎస్ఎంఈలకు 2% వడ్డీ రాయితీ, ఎంఎస్ఎంఈలకు ఒక చెల్లింపుల వేదికను పేమెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయుట. 4 పైవన్యు. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4 పైవన్యు కూడా ఈ సౌకర్యాలను సంబంధించిందే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2019-20 బడ్జెట్లో భారతదేశానికి ప్రతి సంవత్సరం 20 లక్షల కోట్లు
$300 బిలియన్ పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేశాను. అయితే అవస్థాపన వసతులలో పెట్టుబడికి కావాల్సిన మూలధన వనరులు పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన చర్య: 1. క్రెడిట్ గ్యారంటీ ఎన్హాన్స్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు. 2. దీర్ఘకాలిక బాండ్లు మార్కెట్ను విస్తరించుట. 3. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు చేసిన పెట్టుబడులను నిర్దిష్టమైన లాక్-ఇన్ వ్యవధిలో స్వదేశీ ఇన్వెస్టర్లకు బదిలీ చేసుకునే అవకాశం. 4. పైవన్యూ. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్యూ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2019-20 బడ్జెట్లో లిస్టెడ్ కంపెనీలలో కనిష్ట పబ్లిక్ షేర్ హోల్డింగ్ని 25% నుండి ఎంత శాతానికి పెంచాలని సెబీని కోరాను? 1. 30%, 2. 35%, 3. 40%, 4. 45%. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 35%, 35%. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2019-20 బడ్జెట్కి సంబంధించి క్రింది వానలో సరైనది: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల కొరకు నో యువర్ కస్టమర్ ప్రమాణాలను హేతుబద్ధీకరిస్తారు. సోషల్ ఎంటర్ప్రైజెస్ మరియు స్వచ్ఛంద సంస్థల లిస్టింగ్ కొరకు సెబీ పరిధిలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఎలక్ట్రికల్ ఫండ్ను ఏర్పాటు చేస్తారు. దీనిని కోడ్ ఉపయోగించి సరైనది ఎన్నుకోండి. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి. ఈ ఏ అండ్ బి రెండు కూడా సరైనదిగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కనుక ఎఫ్డిఐలకు సంబంధించిన సరైనది గుర్తించాలి. 2019 యుఎన్సిటిఏడి ప్రపంచ పెట్టుబడుల నివేదిక ప్రకారం $1.5 ట్రిలియన్ల ఉన్న ప్రపంచ ఎఫ్డిఐలు 2019 నాటికి 13% క్షీణించి $1.3 ట్రిలియన్ చేరను. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్డిఐల ప్రవాహాలు వరుసగా 3 సంవత్సరాలు పతనం చెందను. 2017-18తో పోలిస్తే 2018-19లో భారత ఎఫ్డిఐల ప్రవాహాలు 6% వృద్ధి చెంది $64.35 బిలియన్ చేరను. ఇక 4 చూస్తే పైవన్యూ. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్యూ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. భారతదేశాన్ని మరింత ఆకర్షణీయమైన ఎఫ్డిఐ గమ్యస్థానంగా చేర్చేందుకు ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన అంశం: విమానయానము, మీడియా, బీమా రంగాలలో ఎఫ్డిఐలను మరింత పెంచేందుకు ప్రభుత్వ పరిశీలన, బీమా ఇంటర్మీడియట్లలో 100% ఎఫ్డిఐల అనుమతించుట, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో లోకల్ సోర్సింగ్ నామ్స్ను సులభతరం చేయుట. పైవన్యూ. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్యూ. 2019 ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2019-20 బడ్జెట్లో భారతదేశం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యాంకర్గా ఉన్న ఒక వార్షిక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ ఎవరితో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాను? ప్రసిద్ధిగాంచిన పారిశ్రామికవేత్తల లేదా కార్పొరేట్ దిగ్గజాలు, అగ్రగామి ఫెన్షన్ లేదా బీమా లేదా సావరిన్ వెల్త్ ఫండ్స్, అగ్రగామి డిజిటల్ టెక్నాలజీ లేదా వెంచర్ ఫండ్స్. పైవన్యూ. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. పైవన్యూ కూడా ఇక గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్లోకి వస్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ప్రపంచంలో పెద్ద మొత్తంలో రెమిటెన్స్ పొందుతున్న దేశం: అమెరికా, చైనా, ఇండియా, జపాన్. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3. ఇండియా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మౌలిక వసతులను పెట్టుబడి పెంపునకు బ్రౌన్ఫీల్డ్ ఎసెట్ మోడరైజేషన్తో వ్యూహంలో భాగంగా స్వీకరించిన నమూనా: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. ఇక లాస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 2019-20 బడ్జెట్లో అంతరిక్ష శాఖలో నూతన వాణిజ్య ఆయుధంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSILను ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేయడమైనది. అయితే ఈ కంపెనీని దీని కొరకు ఉద్దేశించబడినది: ప్రొడక్షన్ ఆఫ్ లాంచ్ వెహికల్స్, ట్రాన్స్ఫర్ టు టెక్నాలజీస్, మార్కెటింగ్ ఆఫ్ స్పేస్ ప్రొడక్ట్స్, ఆల్ ద అబోవ్. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4. ఆల్ ద అబోవ్. ఈ పైవన్నీ కూడా
2019 బడ్జెట్లో అంతరిక్ష శాఖలో నూతన వాణిజ్య ఆయుధంగా న్యూ స్పేస్ లిమిటెడ్కి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పడడం అయితే ఇది జరిగింది. సో ఫ్రెండ్స్, దయచేసి వీడియో మీకు నచ్చలేదుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని క్వశ్చన్స్తో మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.